రేపు విశాఖ పీఎం పాలెంలోని ఏసీఏ బీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్ న్యూజిలాండ్ మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ సానా సతీష్ బాబు పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 10 క్రికెట్ మ్యాచ్లు నిర్వహించిందన్నారు. రానున్న ఐపీఎల్ మ్యాచ్లు విశాఖలో జరిగే విధంగా కృషి చేస్తామంటున్న సానా సతీష్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖలోని ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం వేదికగా ఈ నెల 28వ తేదీన న్యూజిలాండ్ ఇండియా మధ్య టీ20 4వ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను మనం అడిగితే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకుంటే మనతో పాటు ఏసీఏకి సంబంధించినటువంటి సెక్రటరీ ఎంపీ సానా సతీష్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, రేపు జరగబోయేటటువంటి మ్యాచ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది ఇండియా న్యూజిలాండ్ మధ్య 4వ టీ20 మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. నిన్న 2 టీంలు వైజాగ్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రేక్షకులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక జనరల్ స్టాండ్స్ లో కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇది వరకులా కాకుండా ఇప్పుడు ప్రతి సీట్ కి నెంబర్ వేయటం జరిగింది. ఆ నెంబర్ వేయటం వల్ల ఎవరు ఎక్కడ కూర్చుంటారు అన్న దాని మీద కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈసారి కొత్తగా నెంబర్లు వేయటం జరిగింది. అలాగే ఫుడ్ ప్రైసెస్ అవి కూడా ఎక్కడికక్కడ స్టిక్కర్లు పెట్టి ప్రైసెస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది, ఎవరు ఎక్స్ట్రా రేట్లు అమ్మకుండా. అవి కాకుండా హాస్పిటాలిటీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ మెడికల్ ఫెసిలిటీస్ జనరల్ స్టాండ్ లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. రేపు మ్యాచ్ మంచి విశాఖపట్నం ప్రజలు లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు 11 మ్యాచ్లు వీక్షించారు. ఇది ఒక పండగ వాతావరణం ఇక్కడ ఉంది. చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోనే పెద్ద ఎత్తున కూడా క్రికెట్ మ్యాచ్లే జరుగుతుంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అసలు ఏం ప్రభావం ఉన్నా? ఇది మా నాయకుల యొక్క ప్రోత్సాహం, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము యాక్చువల్ గా వైజాగ్ లో ఎక్కువ మ్యాచ్లు జరగాలి, వైజాగ్ లో ఒక చోట మనకి ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది, ఎక్కువ మ్యాచ్లు జరగాలని ఆయన ప్రోత్సహించారు. ప్రోత్సాహంతో మేము కూడా బీసీసీఐ దగ్గరికి వెళ్ళి ఒక మొమెంటం వైజాగ్ లో రావాలన్న ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా బీసీసీఐ పెద్దలు, ఐసీసీ చైర్మన్ గారు అందరూ కూడా ఒప్పుకుని లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఇచ్చారు. ప్రతి మ్యాచ్ కి మార్పు చూస్తున్నాం. ప్రేక్షకుల్లో కూడా ఫస్ట్ లో కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు మొత్తం హౌస్ఫుల్ అయింది. ఇప్పుడు మ్యాచ్ కూడా మొత్తం అన్ని టికెట్లు అమ్ముడిపోయాయి. క్రీడలకు సంబంధించి మన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా చాలా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎక్కువ శాతం ఏసీఏ నుంచి క్రీడాకారులంతా కూడా బయటికి వెళ్ళడానికి కూడా చర్యలు తీసుకుంది. దీన్ని అట్లా ఆ మంత్రి గారు నారా లోకేష్ గారి, మా నాయకుడికి, ఆయనకి ఒక అవగాహన ఉంది క్రీడల విషయంలో. ఆయన జనరల్ గా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. అంచేత ఆయన ఈ స్పోర్ట్స్ విషయంలో కూడా అందరూ జాగ్రత్తగా కొత్త క్రీడాకారులను ఎలా తీసుకురావాలి, ఈ ప్రణాళికలను రూపొందించాలని మా అందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చారు. దాని ప్రకారం మేము పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉమెన్ ప్లేయర్స్ ని, ఉమెన్ క్రికెట్ లో ప్లేయర్స్ ని తీసుకురావడానికి ఒక ప్రత్యేక పథకం ఏర్పాటు చేయమన్నారు. ఇలాగ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం. అలాగే రూరల్ ఏరియా కోసం సెపరేట్ గా, ట్రైబల్ ఏరియా కోసం సెపరేట్ గా, ఇటువంటివన్నీ కూడా ఆయన ఇచ్చిన నిర్దేశం మీద మా క్రీడల్లో పనిచేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎక్కువ కూడా ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తునటువంటి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకుంటే చాలా పూర్తిగా కూడా ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దినటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు కూడా దీనిపైన వెచ్చించి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా చేపట్టిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూసుకుంటాం? ఈ డెవలప్మెంట్ చేయడం వల్లనే, ఈ స్టేడియం రెనోవేట్ చేయడం వల్ల ఇన్ని మ్యాచ్లు రావటం జరిగిందండి. ఇన్ని మ్యాచ్లు రావడానికి యాక్చువల్ గా ఏంటంటే మనకి ఫెసిలిటీస్ లేకపోవడం, లాస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయింది. మేము వచ్చిన వెంటనే ఫస్ట్ 6 నెలలు ఓన్లీ రెనోవేషన్ ఆఫ్ ద స్టేడియం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ మ్యాచ్లు అన్నీ వస్తున్నాయి. ఎనీ టీమ్ యాక్చువల్ గా మంచి వాతావరణం ఉండాలి, స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్లు బాగుండాలి, ప్రేక్షకులు కూర్చోవాలి. ఇప్పుడు ఐపీఎల్ కూడా ట్రై చేస్తున్నాం. వస్తే ఐపీఎల్ కూడా 2 మ్యాచ్లు రావడానికి ఛాన్స్ ఉంది. మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. అప్కమింగ్ క్రీడాకారులకు కానీ లేదా క్రికెట్ కి సంబంధించిన వారికి కానీ మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఏంటి? క్రీడాకారులు ఎప్పుడు కూడా ఫోకస్ గా వర్క్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి స్థాయికి ఎదగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మనలో ఉన్న కష్టపడే తత్వం మన క్రీడాకారుల్లోనూ అందరిలోనూ ఉంది. కాబట్టి క్రీడాకారులు కరెక్ట్ గా ఫోకస్ చేసి, మొన్న చూసాం జ్యోతి ఎర్రాజీ చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళింది అథ్లెట్.
అలాగే మన క్రికెట్ నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇలా చాలా మంది క్రికెట్ లోను వేరే వేరే క్రీడల్లో కూడా వెళ్తున్నారు. అంచేత ఎవరైనా కూడా దీని మీద శ్రద్ధ పెట్టి క్రీడలు అని పెట్టుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తే మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా సెక్రటరీ సానా సతీష్ కుమార్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఏదైతే ఆంధ్ర క్రికెట్ కి సంబంధించినటువంటి ఏసీఏ క్రికెట్ వేదికను కూడా అన్ని రకాలుగా కూడా సర్వం సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. రేపు జరిగేటటువంటి మ్యాచ్ తో దాదాపు 11 మ్యాచ్లు పూర్తవబోతున్నాయని, త్వరలో జరిగేటటువంటి ఐపీఎల్ ను కూడా ఇక్కడ నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారందరితో కూడా మాట్లాడుతున్నట్లుగా చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో చందు, ప్రైమ్ 9 విశాఖ క్రికెట్ స్టేడియం నుండి.